ఆయన లేకపోతే వారు ఇట్లాంటి పదాలు ఎప్పుడు వాడతాం? గౌరవ సూచకంగా వాడతాం. క్రిమినల్స్ కూడా ఇట్లాంటి పదాలు వాడచ్చు. ఆ క్రిమినల్ కనుక జగన్కి వ్యతిరేకైతే, లేదంటే కనుక అతను కనుక ఎంత దుర్మార్గాలు చేసినా మాకు నచ్చిన పార్టీకి అనుకూలంగా ఉంటే, తెలుగుదేశానికి అనుకూలంగా ఉంటే చాలు అన్నటువంటి రూట్లో వార్తలు రాసుకొస్తారనడానికి సాక్ష్యం తాజాగా దస్తగిరిని చంపేందుకు కుట్ర అంటూ వాళ్ళ ఆవిడ మాట్లాడిందట. ఎవరు అతను? దస్తగిరి వివేకానంద రెడ్డి హత్య కేసులో నిందితుడు, అప్రూవర్గా మారాడు కాబట్టి అతను మంచోడైపోయాడు. ఏంటి అతను ప్రత్యక్షంగా ఒప్పుకుంది? గొడ్డలితో గుండె మీద వేటు వేసింది నేనేనని. కానీ ఆయన మంచోడని వాళ్ళ ఆవిడ వాళ్ళ అమ్మాయి ఫీల్ అవుతుంది కాబట్టి అందులో తప్పేం లేదు. కాకపోతే ఇక్కడ అసలు సమస్య ఏంటంటే, వాడు మళ్ళీ అంటే ఇప్పుడు దాని ద్వారా వచ్చిన పబ్లిసిటీ, వీళ్ళందరూ జగన్ మీద ద్వేషంతో తనని హీరోని చేశారు కాబట్టి వచ్చిన ప్రచారంతో ఒక వీరుడిని చేశారు. ఆ వీరుడికి ఆ వీరోచితత్వం పెరిగిపోయి ఒక భార్యాభర్త పెళ్లి చేసుకుని కాపురం చేస్తుంటే పట్టుకుని బలవంతంగా అమ్మాయిని లాక్కెళ్ళిపోయాడు. బలవంతంగా లాక్కెళ్ళిపోయాడు. ఆ విషయం మీద అమ్మాయికి ఇష్టం లేకుండా, అమ్మాయిని ఏమన్నా నిజంగా అమ్మాయి ప్రేమిస్తే అబ్బాయిని కలిపాడంటే ఖచ్చితంగా హీరో అవుతాడు. కాకుండా అబ్బాయి అమ్మాయి పెళ్లి చేసుకుని కాపురం ఉంటే అమ్మాయి తల్లిదండ్రులకు నచ్చలేదు కాబట్టి బలవంతంగా లాక్కెళ్ళిపోయాడు. అమ్మాయి బంధువులకి ఎవరికో నచ్చలేదని. అట్లాంటి కేసులో అరెస్ట్ అయితే అతన్ని చంపడానికి కుట్ర పన్నుతున్నారట. దేనికి? ఏం చెయ్యాలి అక్కడ? చంపడానికి ఎందుకు వెళ్ళాడు అసలు? ఒక అమ్మాయిని బలవంతంగా కిడ్నాప్ చేసి ఎత్తుకెళ్తుంటే అరెస్ట్ అయ్యాడన్న విషయం పక్కెళ్ళిపోయింది. ఇప్పుడు అతను చంపేయడానికి కుట్ర పన్నుతున్నారు. సూరిలాగానో మద్దిల చెరువు సూరిలాగానో, లేకపోతే కనుక అతని పేరేంటి ఆ టైంలో ముద్దు సీనులాగానో చేసేస్తారు. అవినాష్ రెడ్డి వీళ్ళందరి హస్తం ఉంది. అసలు వాళ్ళతో ఎందుకు గొడవ వచ్చింది ఇతనికి? అంటే మర్డర్ చేసినోడు తన మర్డర్ని కవర్ చేసుకోవడానికి ఎవరి దగ్గరో డబ్బులు తీసుకుని మరెవరికో రాసేయడం వల్ల. అప్పటిదాకా కారు తోలుకోవడానికి డబ్బులు కూడా లేనటువంటి వాడు, కారు డ్రైవర్గా పనిచేసే వ్యక్తి కోట్ల రూపాయల వెహికల్స్ నడుపుకోవడం, సొంత ఆస్తులు సమకూర్చుకోవడం, ఇవన్నీ జరిగినాయి అంటే అందులో ఏ పాత్ర లేదని మనం నమ్మాలి. ఆంధ్రప్రదేశ్లో ప్రజల్ని ఎవరు ఎలా మోసం చేయగలరనడానికి సాక్ష్యం ఇవి.